నీ అవ్వ గెలుపు అంటే గెలుపు కాదు పోన్రిది. 288 సీట్లల్లో గినిగానం సీట్లు గెలిచిండ్రంటే మహారాష్ట్రలో కూటమి గట్టిగానే సక్సెస్ అయింది అన్నట్టు. ఇక పవన్ సారు లోకల్లనే కాదు నేషనల్ లెవెల్లో కూడా జోరు గట్టిగానే చూపెట్టిండు. ఇక జార్ఖండ్లో రికార్డులు తిరగ రాసిండ్రు జనాలు. జైలుకోయిన లీడర్లకు మంచే అవుతుందని మళ్ళీ పరిప్రూవ్ చేసిండ్రు. పువ్వు పార్టీ ఓ రాష్ట్రంలో జోరు చూపిస్తే ఇంకో రాష్ట్రంలో డీలా పడ్డది. కానీ చెయ్యిపాటే పాపం 2 రాష్ట్రాల్లో కొంచెం కూడా జోరు చూపెట్టలే. ఇగో గిసుంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్ రిజల్ట్ ముచ్చట్లన్నీ పురాగరుచుకున్నదాం నడుగురి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హల్చల్ చేసింది. ఉన్న 288 జాగల్ల 220 జాగల మీదనే గెలిచింది. దాంట్లో పువ్వు పార్టీ 130 దాకా సీట్లు గెలిచింది. షిండే సారోళ్ళ శివసేనకు 50 మీదనే వచ్చినాయి. అజిత్ పవార్ సారోళ్ళ ఎన్సీపీ దగ్గర 40 సీట్లు గెలిచినాయి. ఇక కాంగ్రెస్ కూటమి మొత్తం 40-50 లోపట్నే గెలిచింది మహారాష్ట్రలో. మహారాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నా కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పోయి ప్రచారం చేసిర్రు లీడర్లు. తెలంగాణ నుంచి చెయ్యిపాటి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గిట్ల పోయి ప్రచారం చేసిర్రు. గ్యారంటీలు అని బగ్గనే ఆశ పెట్టిర్రు. కానీ గవ్వేం జనాలు నమ్మనట్టే ఉన్నది. ఇక పవన్ అంటే లోకల్ అనుకుంటివా, నేషనల్ అన్నట్టే జోరు చూపెట్టిండు ఏపీ చిన్న సీఎం పవన్ సారు. మహారాష్ట్రలో పవన్ సారు ఎన్డీఏ కూటమి తరపున ఏడేడైతే ప్రచారం చేసిండో గాడ ఎన్డీఏ నుంచి పోటీ చేసిన వాళ్ళే గెలిచిర్రు. గది పవర్ సారు స్టామినా అని మస్తుగా సంబరపడుతున్నారు పవన్ సారు ఫ్యాన్స్. ఇక మహారాష్ట్రలో చెయ్యిపాటి ఓడిపోవుడు మీద ఎన్డీఏ కూటమి గెలుచుడు మీద గిట్ల మాట్లాడిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడండి, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేడి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. ఇక మహారాష్ట్ర కథ గిట్లుంటే 81 సీట్లున్న జార్ఖండ్ల జేఎంఎం కూటమి 56 సీట్లు గెలిచింది. పువ్వుపాటి కూటమి 20 మీద సీట్లు గెలిచి జరంత తక్కువనే పోటీచ్చింది జేఎంఎం కూటమికి. ఇక హేమంత్ సోరెన్ సారే సీఎం అవుతాడట. కర్ణాటకలో గెలిచినాక తెలంగాణలో గెలిచినాం కదా అని సంబరం మీద ఉన్న చెయ్యి పార్టీల సంబరం 4 వద్దులు కూడా లేకుండా కాబట్టే ఒక్కొక్క రాష్ట్రంలో ఓడిపోతూనే ఉన్నారు. గిట్ల అయితే మళ్ళొచ్చే ఎంపీ ఎలక్షన్లకు కట్టవే చెయ్యిపాటికి అని అనబట్టిరుగ్గి ముచ్చటేరికైన పబ్లిక్.